తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులకు కేటాయించిన పోర్ట్ఫోలియోస్ గురించి కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆ లైవ్ ఇప్పటి వరకు మనం చూసాం. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు అదనంగా నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. నూతన కేబినెట్లో తీసుకున్న తొలి నిర్ణయం ఇది. కొత్త ఇళ్లకు ఉచితంగా గ్యాస్, విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇళ్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తారు. టీడీపీ నేత నారా లోకేష్ అనుచరుడు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణి మండిపడ్డారు. తన భర్త రాజ్ కుమార్ను కిడ్నాప్ చేసి రాత్రి మొత్తం విచక్షణారహితంగా కొట్టారని, లోకేష్ అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక మీదట పెద్దవడ్లపూడిలో కనిపిస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తం చేశారు. మిమ్మల్ని బతకనివ్వము, మీరు ఎక్కడున్నా కూడా వెంటాడి చంపేస్తాము అని చెప్పేసి, మీ గురించి 5 టీములు మేము వేసి వెతికిస్తున్నాము అని చెప్పేసి, మీరు ఇక్కడ ఉంటే మేము బతకనియ్యము, ఎక్కడికి పారిపోతారో మీకు ప్రాణభిక్ష పెడుతున్నాము అని చెప్పేసి బెదిరింపులకు గురి చేసి తెల్లవారుజామున రోడ్డు మీద, బోయపాలెం రోడ్డు మీద కారులో నుంచి బయటకు నెట్టి వదిలేసి మాకు ఇన్ఫామ్ చేస్తే మా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేయించుకొని మేము కంప్లైంట్ ఇద్దామని ఈ రోజున చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కలిదిండిలో 8 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పేరును చెరిపేశారు. శిలాఫలకంలో ఉన్న ఫోటోలకు సైతం రంగులు వేశారు. శిలాఫలకంలోని పేర్లను ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల చర్యలను స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. శుభ్రంగా ఉన్న కళాశాలలో ఈ తరహా పనులు చేయడం సరికాదని హితవు పలికారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో సచివాలయ భవనాన్ని జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. సరిపల్లి గ్రామంలో సచివాలయంతో పాటు మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని పగలగొట్టారు. సచివాలయ నిర్మాణ సామాగ్రిని సైతం ధ్వంసం చేశారు. విజయోత్సవ ర్యాలీ మాటున నిన్న సాయంత్రం పక్కా ప్రణాళికతో విధ్వంసాలకు తెగబడ్డారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం వద్ద ఉన్న జగన్మోహన్ రెడ్డి, తెల్లం బాలరాజు ఫ్లెక్సీలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. అక్కడున్న భవన నిర్మాణ కార్మికుల్ని బెదిరించి ఎవరైనా అడ్డుకుంటే అంతు చూస్తామని హెచ్చరించారు. అధికార మదంతో టీడీపీ నేతలు దాడులు చేయడం సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే రాయచోటి శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ దాడులకు తెగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చిన్న గాయమైనా సహించేది లేదని హెచ్చరించారు శ్రీకాంత్ రెడ్డి. కొత్తగా మీకు 5 సంవత్సరాల అవకాశం ఉంది, ఎంతైనా అభివృద్ధి చేయండి. ఈ బోర్డులు పగలగొట్టడం ఏంటి, ఆ బోర్డులకు పచ్చరంగు పూసేసేయటం ఏంటి అన్నటువంటిది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. అదే రకంగా పోలీసులు కూడా మాకెందుకులే ఇది అన్నట్టు వ్యవహరించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. చాలా మంది పైన జరిగినటువంటి సంఘటనల పైన కూడా కేసులను నమోదు చేసి వేధిస్తుండడం బాధాకరం. ఏపీలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద టీడీపీ చేస్తున్న దాడులపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సిపి రామకృష్ణకు ఫిర్యాదు చేసింది ఆ పార్టీ లీగల్ సెల్. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దాడి చేస్తున్నారని, వారికి రక్షణ కల్పించాలని కోరింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నగొట్టిగల్లు మండలం బాకరాపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి స్థానికంగా ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. చంద్రగిరిలో దాడుల సంస్కృతి ఎన్నడూ లేదని, కౌంటింగ్ ముగిసిన తర్వాత నుంచి దాడులు పెరిగాయని మండిపడ్డారు. తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న పుకార్లను ఖండించారు. వైఎస్ జగన్తోనే తన పయనం అని అన్నారు. తనకు రాజకీయ గుర్తింపునిచ్చింది జగన్ అని చెప్పారు. తనకు ఎస్టీ కమిషన్ సభ్యునిగా, తన భార్యకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అవకాశాలిచ్చిన పార్టీని వీడితే తనకు పుట్టగత్తులు ఉండవన్నారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా నా సతీమణికి జిల్లా పరిషత్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు జెడ్పీటీసీగా కూడా అవకాశం ఇచ్చారు. తర్వాత నాకు ఏదైనా సరే మంచి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యునిగా ఆ రోజు అవకాశం కల్పించారు. ఆ తర్వాత
గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాననే మాట ప్రకారం ఈరోజు 2024లో నాకు శాసనసభ్యునిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి ఈరోజు నేను ఎన్నిక కావడానికి కారణమయ్యారు గౌరవ మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోయే సభాస్థలిలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరవల్లిలో జరుగుతున్న ఏర్పాట్లను విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని పరిశీలించారు. కాగా ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. చంద్రబాబు కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కుదుర్చుకున్నారు చంద్రబాబు. ఆలోపు కేబినెట్ కూర్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిఠాపురం నుంచి గెలుపొందిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్తో కలిపి జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో పాటు మరో 3 మంత్రులకు ఛాన్స్ ఉంటుందని టాక్. చిరంజీవి, నాగబాబు ద్వారా పవన్ కళ్యాణ్కు సిఫార్సులు చేసుకునే పనిలో మరికొందరు నేతలున్నారు. కేబినెట్ రేసులో నాదెండ్ల మనోహర్, పులవర్తి అంజుబాబు, మండలి బుద్ధప్రసాద్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వరప్రసాద్ ఉన్నారు. బీజేపీ నుంచి ఇద్దరికే అవకాశం ఉండడంతో ఆ పార్టీలో తీవ్ర పోటీ కనిపిస్తోంది. విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు కేసినేని నాని. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు కేసినేని నాని. తన రాజకీయ ప్రస్థానం ఇంతటితో ముగిసింది అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అనేక అంశాలను గమనించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు కేసినేని నాని. వ్యవసాయ సహకార శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరా, పంట రుణమాఫీ, ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివి 10వ తరగతిలో 10కి 10 జీపీఎస్ సాధించిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిభా పురస్కారాలు అందించారు. కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయని చెప్పారు. స్కూళ్లలో టీచర్లు లేరని, విద్యార్థులు రావట్లేదని, విద్యార్థులే రాని బడులు మూసివేస్తున్నారని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ బడులను నిర్వహించడం ద్వారా పేదలు, దళితులు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు సీఎం. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగూ రారు. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. కొన్ని స్కూళ్ళల్లో 8-9 మంది విద్యార్థులు ఉంటే 10-12 మంది టీచర్లు ఉంటున్నారు. అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్ల అవసరం వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు. కాళేశ్వరంపై విచారణ స్పీడప్ చేసింది జ్యుడిషియల్ కమిషన్. ప్రభుత్వం పంపిన అన్ని రిపోర్ట్లను పరిశీలిస్తున్నామన్నారు చంద్రఘోష్. రేపు విచారణకు హాజరు కావాలని 18 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. మొదట టెక్నికల్ అంశాల విచారణ పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఆర్థిక అంశాలపై విచారణ చేపడతామని వెల్లడించారు చంద్రఘోష్. తెలంగాణ కాంగ్రెస్కు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. పీసీసీ చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టనుంది ఏఐసీసీ. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి రేసులో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, జగ్గారెడ్డి, రాజ్గోపాల్ రెడ్డిలు రేసులో ఉన్నారు. ఎస్సీ నుంచి సంపత్ కుమార్, ఎస్టీ నుంచి సీతక్క రేసులో ఉన్నారు. హనుమకొండ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈ రోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటకు లాగారు. కానీ అతను ప్రాణాలతో ఉన్నాడు. పోలీసులను చూసి నిదానంగా నీటి నుంచి బయటకొచ్చాడు. అతను నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో రోజుకు 12 గంటల పాటు ఎండకు పనిచేస్తున్నారని, ఆ వేడి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చినట్టు అతను పోలీసులకు తెలిపాడు.
జాతీయ వార్తలకు వెళ్దాం. పీఎంఓ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ. దేశం ఫస్ట్ అనే నినాదంతో పనిచేద్దామని పీఎంఓ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పీఎంఓ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. 10 ఏళ్లలో అనుకున్నది సాధించామని, ఇప్పుడు మరింత కష్టపడి దేశాన్ని అత్యున్నత స్థితికి తీసుకువెళదామని పిలుపునిచ్చారు. ప్రతిపక్షం దేశాభివృద్ధి కోసం ప్రతిక్షణం దేశాభివృద్ధి కోసం పాటుపడదామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ये सेवा का अधिष्ठान होना चाहिए. पीएमओ ये पीपल्स पीएमओ होना चाहिए. ये मोदी पीएमओ नहीं हो सकता है. और इसलिए मेरे दिल दिमाग में सिवाय 140 करोड़ कोई नहीं. और मेरे लिए 140 करोड़ नागरिक नहीं है. मेरे लिए 140 करोड़ परमात्मा का रूप है. ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా ఒడిశా బీజేపీ నేతలు జతిన్ మొహంతి, విజయపాల్ సింగ్ ప్రకటించారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు రేపు బీజేఎల్పీ సమావేశం కానుంది. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బ్రజ్రాజ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పూజారితో పాటు బీజేపీ స్టేట్ చీఫ్ మన్మోహన్ సమాల్ ఈ రేస్లో ముందున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 2 వేరువేరు కేసుల్లో 19.15 కోట్ల రూపాయల విలువైన 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నైరోబీ నుంచి వచ్చిన 2 మహిళా ప్రయాణికుల నుంచి ఈ నగదు పట్టుపడ్డట్టుగా తెలుస్తోంది. వీరు లోదుస్తులు, ప్యాకేజీల్లో బంగారాన్ని దాచి ఉంచినట్లుగా గుర్తించామని అన్నారు కస్టమ్స్ అధికారులు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ 3వ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. పాక్ పీఎంకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. కాగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి 7 పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ పాకిస్తాన్కు మాత్రం భారత్ ఆహ్వానం పంపలేదు. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. కెనడాలో భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సర్రే నగరంలో అతడిపై కొందరు దుండగులు కాల్పులు జరపడంతో కన్నుమూశాడు. యువరాజ్ది పంజాబ్లోని లూథియానా. ఉన్నత చదువుల నిమిత్తం 2019లో ఆయన కెనడా వెళ్లారు. ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కెనడాలో శాశ్వత నివాసం హోదా లభించింది. ఈ క్రమంలోనే బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకుని యువరాజ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో 4 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో 76,490 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో 23,259 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీల్లో సర్వీస్ సూచీలు 1.61%, రియాలిటీ సూచీలు 1.34%, కన్స్యూమర్ డ్యూరబుల్ సూచీలు 0.44%, యూటిలిటీస్ సూచీలు 1.11% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో టెక్ఎం 2.6%, ఇన్ఫీ 2.31%, విప్రో 1.88% నష్టపోయాయి. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 3 లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి, క్రీడాకారులు కేఎస్ భరత్, నితీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా రైజింగ్ స్టార్స్ బయటకు వస్తారన్నారు క్రికెటర్ భరత్. వెదర్ అప్డేట్స్. రానున్న 4 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పింది. జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD ట్రైలర్ విడుదలైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మల్టీ స్టారర్ మూవీ ఈ నెల 27వ తారీఖున విడుదల కాబోతోంది. నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ జూన్ 15న రాబోతోంది. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి 4వ తరం వారసుడు హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. కాంతారా ది లెజెండ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారట. సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరగబోతోంది. చిమిటా రమేష్ బాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన నేను కీర్తన మూవీ నుంచి సీతాకోకై అనే లిరికల్ వీడియో సాంగ్ను దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేశాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.